హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ వేలో హెల్తీ అయిన బాదం పొడి ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. పిల్లలకైనా, పెద్దలకైనా చాలా మంచిదండి ఈ బాదం పౌడర్ అనేది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాదం పొడి వేసి పాలు కాంచివ్వండి. పిల్లలు ఇష్టంగా తాగుతారు. పాలు తాగని పిల్లలు కూడా తాగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక కప్పు నిండా బాదం పప్పు వేసుకోవాలండి. ఈ బాదం పప్పుని లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకునేసి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పిస్తా పప్పు వేసుకునేద్దాము. పిస్తా పప్పు లేకపోతే ఈ ప్లేస్లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి. అదైనా కూడా బాగుంటుంది. ఇలా రెండు ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 యాలక్కాయలు వేసుకునేసి వాటిని కూడా బాగా వేపుకోవాలి. ఇవన్నీ మంట లో ఫ్లేమ్లో కానీ మీడియంగా పెట్టుకునే వేపుకోవాలండి. అప్పుడే మనకి ఈ పొడి అనేది టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి కదా. ఇప్పుడు ఇవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేద్దామండి. ఈ లోపల మనం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి 1.5 కప్పు కండ చక్కెర వేసుకునేద్దాము. ఇది కూడా పటిక బెల్లం లాగానే అండి. అవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న పలుకులుగా ఉంటాయి. మీకు చక్కెర వేసుకోవాలనుకుంటే చక్కెరైనా వేసుకోవచ్చు. నేను ఇలా పటిక బెల్లం 1.5 కప్పు వేసుకుంటా ఉన్నాను. అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకునేద్దాము. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పులైనా వేసుకోవచ్చండి. పిల్లలకి ఇచ్చే పని కాబట్టి కొంచెం స్వీట్ తక్కువగానే ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం బాదం పప్పులో ఇలాచి వేయించినాం కదా, అవి కూడా వేసుకునేసి ఇప్పుడు వీటిల్ని నున్నగా పౌడర్ లాగా చేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం బాదం పప్పులు వేయించి పెట్టినాం కదా, అందులోంచి ఒక 4-5 బాదం పప్పులు, ఒక 4 పిస్తా పప్పులు తీసుకునేసి వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకునేద్దాము. ఇవి మనం పొడిలో కలుపుకున్నామంటే బాదం పొడిలో పాలల్లో వేసుకొని తాగేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకునేసి ఇలా నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిల్క్ పౌడర్ వేస్తూ ఉన్నానండి. ఇలా మిల్క్ పౌడర్ వేసి బాదం పొడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పాలు మరింత చిక్కగా ఉంటాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి బాదం పొడి అనేది. చూసారు కదా. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లో వేసుకునేద్దాము. ఇందులో పాల పొడి అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పుని, బాదం పప్పుని వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఏదన్నా ఒక గాజు సీసాలో వేసుకునేసి బయటే పెడితే కూడా మనకు 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 నెలలు వాడుకోవచ్చండి ఈ పొడి అనేది. అంత హెల్తీ టేస్టీగా ఉంటుంది. ఇలా బాదం పొడి చేసి పెట్టుకునేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలైనా పెద్దలైనా పాలు కాచుకొని పాలల్లో వేసుకొని తాగొచ్చండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాదం పొడితో బాదం పాలు ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇందులోకి 1.5 గ్లాస్ పాలు వేసుకునేద్దాము. ఈ పాలని కొద్దిగా చిక్కగా కాచుకోవాలండి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. పాలనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కాంచిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు బాదం పొడి వేసుకునేద్దాము. నేను తీసుకున్న పాలకి ఇలా 2 స్పూన్లు బాదం పొడి అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే అర లీటర్‌కి 4 స్పూన్లు వేసుకోండి. ఇలా బాదం పొడి వేసిన తర్వాత ఒక నిమిషం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అయినా తాగొచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేసి ఒక గంట గానీ, 2 గంటలు గానీ తర్వాత అయినా తాగొచ్చు. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెడతా ఉండానండి. ఫ్రిడ్జ్‌లో ఒక గంట పెట్టి గంట తర్వాత తీసి చూపిస్తా ఉండాను. మనకి ఇలా చల్ల చల్లగా ఈ సమ్మర్‌లో తాగితే చాలా బాగుంటుందండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బాదం పొడి, బాదం పాలు రెడీ అయిపోయినాయండి. ఇలా ఒక్కసారి మీరు చేసుకొని తాగి చూసిన తర్వాతనే నాకు కామెంట్ పెట్టండి. ఇలా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పాలల్లో తాగుతా ఉంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి ఇస్తే సమ్మర్‌లో పిల్లలు ఇష్టంగా తాగుతారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాజు బాక్స్‌లో వేసి పెట్టుకుంటే బయట పెట్టినా కూడా మనకి 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెడితే 6 నెలలు ఉంటుందండి ఈ పొడి.